సంక్రాంతి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, రైళ్లలో ఖాళీ ఉండడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపాలని కోరుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అరికట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరిన్ని ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. చూసినట్లయితే ఈ పల్లె వెలుగు బస్సులు గానీ ఇతర బస్ స్టేషన్ లో గానీ కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే ఆ తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు అని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలతో కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు. జంగారెడ్డి కూడా ఎక్కడికి వెళ్తాం? అనకాపల్లి వెళ్తున్నాం. బస్సులు ఖాళీ లేవా? బస్సులు అయితే ప్రెజెంట్ అయితే ఖాళీ లేవు, పండుగ మీద ఏం కదా ఖాళీ ఉండదు కదా. వచ్చి గంట అవుతుంది అన్న అంటే బస్సు బుక్ చేసాం ఆల్రెడీ, అది ఇంకా రాదా టైం పడుతుంది అంట. విజయవాడ నుంచి వచ్చామండి, విశాఖపట్నం వెళ్దాం అనుకున్నాము. వస్తున్న బళ్ళు లేవు, అన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఏ బండి అని డ్రైవర్ గారిని అడగండి, డ్రైవర్లకు అడగండి అని చెప్తున్నాను. పబ్లిక్ ఇలా ఉండిపోవడం, అక్కడికి ఏం వెళ్ళలేదండి. మామూలు ఇప్పుడే వచ్చాము, ఒక 2 బళ్ళు వెళ్ళిపోయి వచ్చాను. నేను ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాను. బస్సులో నేను రిజర్వేషన్ చేసుకున్నాను. చాలా రష్ గా ఉంది, అందుకనే నేను బుకింగ్ చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే యూజువల్ గా నేను వచ్చి ఎక్కేసేదాన్ని, కానీ రష్ ఎక్కువ ఉండడం వల్ల నేను రిజర్వేషన్ చేసుకున్నాను. విజయవాడలో మా అమ్మమ్మ వాళ్ళతో చేసుకోవడమే, ఇంకా అంత హెవీగా ఏం లేదు, కానీ అలా ఎంజాయ్ చేయడం అంతే. మనం చూస్తున్నాము గుంటూరు, విజయవాడ, ఇటు వైజాగ్, ఇటు రాయలసీమ అనేక బస్సులు ప్రయాణికులు వెళ్ళడానికి కూడా ప్రజలైతే బస్సులు లేకపోవడంతో గంటల తరబడి కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే స్థానికంగా చెప్పినట్లయితే ఈ 2 రోజులు భారీ ఎత్తున ప్రయాణికులైతే ఆ బస్ స్టాండ్లోకి అయితే ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ లో కూడా అనేక అమౌంట్ అధికంగా వసూలు చేయడం వల్ల కూడా ఈ ప్రభుత్వ ఈ బస్ స్టాండ్లు ఏవైతే ఉన్నాయో కూడా కిక్కిరిసిపోతున్నట్లు కూడా తెలుస్తుంది. మనం ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ప్రయాణికులైతే రద్దీ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ హరికృష్ణ తో కేవీవి సత్యనారాయణ, YK న్యూస్. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.